అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ప్రతి అప్డేట్ మీకు క్షణం అందిస్తానికి మన ఛానల్ అయితే ఎప్పుడు ముందుంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే. తెలంగాణ రాష్ట్ర కులగణనలో సంచలన విషయాలు వెల్లడి. దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టరు? బీజేపీలో ఓబీసీ ఎంపీలు ఉన్నా నోరు మెదపని పరిస్థితి. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తెలంగాణలో కులగణనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిపిన కులగణనలో 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని, దేశం మొత్తం కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో సగానికి పైగా మంది బీసీలే ఉన్నారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏది తీసుకొచ్చినా అది కులగణన ఫలితాలతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాబట్టి దేశ జనాభాలో 50% ఉన్నా మీకు అధికారం లేదు. మీరు అధికార పక్షంలో కూర్చున్నా మీరు కనీసం నోరు మెదపని స్థితిలో దాదాపు 50% ఎంపీలు ఉన్నారని చెప్పేసి ఇక ఇది రియాలిటీ అని, ఇది వాస్తవమని రాహుల్ గాంధీ అయితే ప్రకటించారు. ఇక దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా ఇక చూస్తే కులగణనపై విమర్శలు, బీసీలపై దాడే, మా ఆత్మగౌరవం అంశంపై రాజకీయాలు తగవు. కేసీఆర్ ఫ్యామిలీలో సర్వేలో పాల్గొన్నది కవిత ఒక్కరే. గులాబీ బాస్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలపాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడతాం. నిర్ణీత గడువులో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పొన్నం ప్రభాకర్ అయితే ప్రకటించారు. ఇక కులగణనపై విమర్శల దాడిని బీసీలపై దాడిగానే భావిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అన్నారు. అధికారంలో ఉండగా బలహీన వర్గాలకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల మేలు కోసమే చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని సూచించారు. ఇక వివరాలు ఎందుకు ఇవ్వలేదో కవిత ప్రశ్నించాలి. కులగణనపై కొన్ని కుటుంబాలు సహకరించలేదని మంత్రి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎమ్మెల్సీ కవిత మాత్రమే సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇచ్చారని, మిగతా వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మంత్రి అన్నారు. ఇక బీసీ కులగణనపై కాకిలెక్కలు నివేదికపై అనుమానం ఉంది. సర్వే రిపోర్టులు వెబ్సైట్లో పెట్టాలి. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. ఇక బీఆర్ఎస్ కవిత ఎమ్మెల్సీ అయితే ఈ విధంగా విమర్శించారు. నివేదికపై ఇవాళ ఆమె కరీంనగర్లో మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల చేసిన కుటుంబ కులగణనలో 1,15,00,000 ఇల్లు, జనాభా 3.70 కోట్లు అని తేలిందని, అయితే దీనిపై అనేక అనుమానాలున్నాయని, తెలంగాణలో 50-52% బీసీలే ఉన్నట్లు తెలుస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చారని ఆరోపించారు. ఇది కరెక్ట్ సర్వేనా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. కరెక్ట్ అయితే సర్వేలో తానిచ్చిన వివరాలు, తన పేరు, ఆధార్ కార్డు కొడితే రావాలని చెప్పారు. సర్వే రిపోర్ట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కవిత డిమాండ్ చేశారు. ఇక కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిస్ అయిన వారి కోసం కూడా దాదాపు 3 లక్షల మంది మిస్ అయ్యారని అనుకుంటున్నారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా బీసీల తరపున చాలా గట్టిగా పోరాటం అయితే చేస్తున్నారు. ఇక బీసీ కులగణన మరియు కులగణనపై అయితే రేపు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ కూడా జరిపి దాని మీద రిజర్వేషన్లపై ఆమోదిస్తారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి చూస్తున్నారు. ఇక ఈ కులగణన సర్వేని హైకోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. దీన్ని రేపు క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్త కులగణనకు కూడా రాహుల్ గాంధీ అయితే పట్టుబడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ కులగణనపై అయితే వివిధ వర్గాల వారు, వివిధ ప్రజా పార్టీల వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు, ఏ క్యాస్ట్ వారు, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారో అంత శాతంలో అంత దామాషా పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందితే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మరి దీని మీద ఎవరెవరు ఏ కోర్టుకు వెళ్తారో ఏమో. మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తుందో రాదో అని చెప్పి అందరిలో ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఇక ఫిబ్రవరి 15 లోపులనే తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ లోపులనే మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సంక్షేమ పథకాల అమలు కూడా పెండింగ్లో ఉంది. వాటి మీద కూడా క్లారిటీ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, రైతు భరోసా, ఈ 4 సంక్షేమ పథకాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆశా వాళ్ళందరినీ సంతృప్తిపరిచి ఎలక్షన్కి వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్షాలు చూస్తే ఉప ఎన్నికలకు సిద్ధం కాండి, ఫిరాయింపుదారులను కాంగ్రెస్ రక్షించడం అసాధ్యం. ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచన. ఇక పార్టీ ఫిరాయింపులపై కోర్టులో కేసు వాయిదా పడుతుంది కాబట్టి పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తుంది. కాబట్టి ఇక ఉప ఎన్నికలకు సిద్ధం కాండి అని చెప్పి ఇక్కడ కేటీఆర్ అయితే ఇక్కడ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సరే, ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణనపై రేపు క్యాబినెట్ ఆమోదం జరిపి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిపి మరి బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూస్తున్నారు. అప్డేట్ రాగానే అందిస్తారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.